Sandeep. Hi, Avanindra. Hello. Welcome back. Welcome to Gulte. I'm Abhilasha. Okay. సో ఇప్పుడు లవ్ మౌలి 3 years తర్వాత రిలీజ్ అవుతుంది. అంటే 3 years ముందు స్టార్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిలేస్ అండ్ హికప్స్ ఇప్పుడు June 7th రిలీజ్ అవుతుంది. Correct. సో యునో వెన్ అ మూవీ ఈజ్ రిలీజింగ్ మీకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఉందా, లేకపోతే నర్వస్నెస్ ఉందా, లేకపోతే ఆర్ యూ ఫీలింగ్ అ సెన్స్ ఆఫ్ క్లోజర్? హౌ ఇస్ యువర్ మైండ్ స్పేస్ లైక్? క్లోజర్ మంచి మాట. క్లోజర్. క్లోజ్. సి ఏదన్నా పని స్టార్ట్ చేసినప్పుడు ది ఏజ్ ఓల్డ్ సేయింగ్ ఈజ్ ఇట్స్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ ద జర్నీ, రైట్? ఇది ఫిలాసఫర్స్ చెప్తారు, జనరల్గా అందరూ అంటారు. ప్రయాణంలోనే ఉంటుంది మజా అంతా, డెస్టినేషన్లో రిలాక్స్ అవ్వడం తప్పే ఉండదు. ఐ కుడెంట్ అగ్రీ మోర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఈ సినిమా ఏంటంటే చాలా రోజుల నుంచి తను అడ్వకేట్ చేస్తున్నాడు ఈ పాయింట్, బికాజ్ హీ పర్సనలీ ఫీల్స్ ఇట్ రియలీ డీప్లీ. ద వే దట్ వీ షాట్ దిస్ ఫిల్మ్ ఆర్ ఐడియేషన్ దగ్గర నుంచి మేము ఈ కథ ఎందుకు అనుకున్నాము, ఇంటెన్షన్ బిహైండ్ సెలెక్టింగ్ దిస్ స్టోరీ అండ్ ఇంటెన్షన్ బిహైండ్ వై వీ వాంటెడ్ టు గో టు చిరపుంజి. ఇట్స్ ఎ టాస్క్ టు జనరలీ గో దర్ టు ట్రావెల్. మామూలుగా ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళడమే చాలా ఇదిగా ఉంటుంది, టఫ్గా. షూట్ చేయడానికి అక్కడికి వెళ్ళడం ఇంకా చాలా కష్టం, ఎక్విప్మెంట్ అదంతా తీసుకొని. సో టు సెలెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ, గో టు దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ అండ్ డూ దట్ కైండ్ ఆఫ్ గెటప్ అండ్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ జర్నీ వాజ్ ఇంక్రెడిబుల్. అది ఇంకొక 4 ఏళ్ళు అయినా బాగుంటుంది అన్నంత బ్యూటిఫుల్ జర్నీ. కాకపోతే అన్ని సంవత్సరాలు ఒకే ఐడియాలో ఉండలేం కాబట్టి వీ వాంట్ టు డూ మోర్. రిలీఫ్ అనను కానీ లైక్ హౌ హీ కీప్ సేయింగ్ వీఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ వాట్ ఆడియన్స్ వుడ్ ఫీల్. సినిమా చూసి వాళ్ళు దీని మీద ఏం డిస్కషన్ పెట్టుకుంటారు, ఏం ఫీల్ అవుతారు, డెఫినెట్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, యూ డిస్క్రైబ్ లవ్ మౌలి యాజ్ అన్ ఎటర్నల్ లవ్ స్టోరీ అని. ఓకే యాంగిల్లో యా. కానీ అది రియల్ లైఫ్లో ఉంటుందా నాకు, ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ లైక్ డూ పీపుల్ రొమాంటిసైజ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ యునో స్టోరీస్? ద టాపిక్ దట్ వీ చోజ్, ఈ సినిమా ఈ కథ దేని గురించి మాట్లాడుతుంది ప్రేమలో అనే టాపిక్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ వాట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ఇట్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండే క్వశ్చన్లు కానివ్వండి, రిలేషన్షిప్లో వాళ్ళు గో త్రూ అయ్యే పరిస్థితులు కానివ్వండి, వాళ్ళకి ఎదురయ్యే హర్డిల్స్ కానివ్వండి, వాటన్నిటికీ ఆన్సర్లు దొరక్క చాలా మనం ఎవ్రీడే లైఫ్లో ఆల్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్లో మనకు వచ్చే చాలా థాట్స్, క్వశ్చన్స్కి ఆన్సర్లు ఉండవు. చాలా వాటికి సర్దుకుపోవాలి అనే ఒక పెద్ద మాటే ఆన్సర్. జనరేషన్స్ టుగెదర్ అదే చేసుకుంటూ వచ్చాం, అదే విన్నాం పెద్దవాళ్ళు చెప్తుంటే. ఇంకేముంటుందా రిలేషన్షిప్ అంటే, ఇద్దరు మనుషులు బతుకుతున్నప్పుడు కలిసి జీవితాలు పంచుకుంటున్నప్పుడు సర్దుకోవాలి కొంచెం, లేకపోతే ఎలా కుదురుద్ది? ఆ సర్దుకుపోవడం అనేది మాట్లాడుతున్నప్పుడు అరసెకండ్లో అయిపోతుంది, కానీ ఆ మాట ఎవ్రీ డే లైఫ్లో సంవత్సరాల తరబడి జరుగుతున్నప్పుడు అండి అదంటారు లిటిల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ లైఫ్ అని. ఎందుకంటే మీ బ్రష్ ఎలాంటిది వాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, మీ పేస్ట్, మీ సోప్ ఇవన్నీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగేవో, 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేవో పెద్ద మ్యాటర్ కాదు, అవి మీరు అంత పట్టించుకోవాల్సిన యాక్చువల్లీ. బట్ ప్రతిరోజు చేసే పనులు చిన్నవైనా ఇన్ అ లాంగ్ రన్ దే విల్ బికమ్ బిగ్ థింగ్స్. నేను పర్సనల్గా ఆలోచించుకున్నప్పుడు సర్దుకుపోవడం తప్ప ఇంకేముంది నాకు ఒక ఆన్సర్ దొరికింది. మేబీ దిస్ మైట్ బీ అనదర్ సొల్యూషన్ అని అనిపించినప్పుడు వై కాంట్ యూ మేక్ ఎ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ రా అని నాకే అనిపించినప్పుడు అప్పుడు ఎతికితే మైండ్లో ఇతగాడు తగిలి నాకు ఎస్ మేమిద్దరం కలిసి కథ చెప్పాలని స్టార్ట్ చేసి. సో దట్ ఈస్ వేర్ ద ఫ్యాంటసీ ఎలిమెంట్ ఆల్సో కేమ్ ఫ్రమ్. ఎస్ బికాస్ సి అలాంటి టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు అమ్మో 1వ తారీఖు లాగా చెప్పామనుకోండి కదా, ఫ్యాక్చువల్స్ తీసి మాట్లాడినా వినటానికి బాగుంటుంది, బుక్ అయితే చదవడానికి బాగుంటుంది, కాన్వర్జేషన్లో మాట్లాడుకోవడానికి ఒక అరగంట బాగుంటుంది. సినిమాటిక్గా చూస్తున్నప్పుడు దోస్ విల్ బి వెరీ పేల్. యూ నీడ్ ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో అపార్ట్ ఫ్రమ్ ద లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఈ కలర్స్ కానివ్వండి, మేఘాలయలో షూట్ చేయడం, బైకర్, దెస్ లైక్ ఎన్ కౌంటర్ కల్చర్ ఎలిమెంట్ అనిపిస్తుంది నాకు, ఒక హిప్పీ వైబ్. సో దట్ కేమ్ ఫ్రమ్ like where did that come from? And I mean obviously it came from you, but could you speak a bit more about that? Parledu anandi. లేదు I mean I am envious of that lifestyle. Oh wow, okay, yeah. So I agree because ante I might be wrong, but what I thought is most people would like it, would like to live like that. మీరు సినిమా చూస్తే ఇంకా చాలా ఎలిమెంట్స్ మీకు, బికాజ్ ఇప్పుడు అన్నారు కాబట్టి యూ ఎన్వీ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని, మీకు సినిమా చూస్తే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఇంకా నచ్చుతాయి. మై ఫండమెంటల్ థాట్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దిస్ క్యారెక్టర్ ఈజ్, ఓకే ఒక మనిషి
ఒక మనిషిని వదిలేస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండరా, ఇంకా నిన్ను అసలు ఎవడు ఏం అడగడు, అసలు నీకు ఇదేంటి ఇక్కడ పెట్టావు, అదేందుకు అక్కడ ఉంది, ఇదేందుకు అలా, అసలు ఇలాంటి ఏమీ లేకుండా ఇఫ్ యూ ఆర్ లెఫ్ట్ ఇన్ ద వైల్డ్ బై విత్ యువర్ సెల్ఫ్, హౌ విల్ యూ లివ్ అనే థాట్. ఇప్పుడు మరీ భయంకరంగా వైల్డ్గా కూడా తీయచ్చండి, బట్ నా కథలో కూడా ఒక లిమిట్ ఉంటుంది రాసుకునేటప్పుడు, దానికి ఒక పరిధి ఉంటుంది. సో విద్ ఇన్ దట్ పరిధి ఐ వాస్ ట్రయింగ్ టు పుల్ పాయింటర్స్ ఫ్రమ్ ఎవ్రీడే లైఫ్, ఎవ్రీడే పీపుల్. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఉండడానికి ఇష్టపడతారు అనే దాని పాయింటర్స్ తీసుకొని, బికాజ్ ఐ వాజ్ ఆల్సో అ ట్రావెలర్, హీఈస్ ఆల్సో రైడర్ ట్రావెలర్. సో ఆ మ్యాచ్ చాలా ఈజీగా జరిగింది. వెన్ ఐ నరేటెడ్ హిమ్ ద క్యారెక్టర్, హీ ఆల్సో కుడ్ ఇమీడియట్లీ గ్రాబ్ ఇట్ బికాజ్ హీ హ్యాస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దోస్ ఫీచర్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్. అంటే యూజువల్గా పర్సెప్షన్ ఏంటంటే ఇలాంటి థీమ్స్తో వస్తే ఇట్ విల్ అట్రాక్ట్ ద యూత్ అని, బట్ నాకు అనిపిస్తుంది యూత్లో కూడా చాలా మంది కన్జర్వేటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారని. యా, 100%. సో డూ యూ థింక్ ఇట్ విల్ లైక్ ఇట్ విల్ బీ సంథింగ్ పీపుల్ విల్ ఈజీలీ అండర్స్టాండ్, ఆర్ యు నో ఇట్ విల్ ఓన్లీ అట్రాక్ట్ అ సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ దట్స్ అ రిస్క్ యు ఆర్ విల్లింగ్ టు టేక్? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా తక్కువ మంది యాక్చువల్లీ ఇలాగా దాన్ని చూస్తారు అంత డీప్గా. ఐ థింక్ వీ బోత్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కన్జర్వేటివ్గా ఉండే యూత్ అనగానే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్టర్ వేసాను. ఫస్ట్ పోస్టర్ దట్ వీ హ్యాడ్ ఈజ్ బ్రా ఒకటి నోట్లో పెట్టుకొని ఈజ్ డ్రింకింగ్ రమ్, ఫిల్టరింగ్ థింగ్స్ విత్ ఇట్. అందరు ఏమనుకున్నారు, ఓకే యూత్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఏదో బోల్డ్గా షార్ట్లు అది పెట్టి చేస్తున్నారు అనుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, బ్రా అనేది బట్టలు. ఇప్పుడు ఇది 1960, 1920 లేకపోతే ఏదో 16వ శతాబ్దం 15వ శతాబ్దం కాదండి. అప్పుడు ఇంకా బోల్డ్గా ఉన్నారు జనాలు. అండర్వేర్లు, బ్రాలు, చొక్కాలు, ప్యాంట్లు క్లోత్స్. నాకు ఇంకా దాని మీద ఇంకా 2024లో కూడా దాని మీద ట్యాబూ పెట్టుకొని అచ్చబాబు బ్రా ఏంటంటే అది నాకు క్లోత్స్. యూత్ని అట్రాక్ట్ చేయటం కాదు కానీ యూత్లో డిస్కషన్ పెట్టాలి అనేది నాకు ఈ కథ. దట్స్ వాట్ ఐ థాట్. ఇట్ మైట్ అవుట్లుక్ మైట్ బీ లైక్ ఓకే ఇదేంటి హిప్పీ లాగా ఉన్నాడు, లేదా ఇక్కడ ఏదో కొండల్లో తిరుగుతున్నాడు, ఇదేంటి ఓకే ఆ పనులు చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్దా అనేది మీ క్వశ్చన్ అయితే కనుక డెఫినెట్లీ దట్స్ నాట్ ద పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాజ్ ఆఫ్ టుడే ఒక పాట పంపించాం బయటికి, ఒకటి కాదు అన్ని పాటలు పంపించాం. అండ్ దెన్ ద ఫస్ట్ మా యాంథమ్ ఆఫ్ లవ్ పాట అనేది బాగా వెళ్ళింది అన్నిటికంటే ఎక్కువ. సో దాంట్లో లిరిక్స్ పట్టుకొని మాతో డిస్కస్ చేసిన వాళ్ళు కానీ, మా ట్రైలర్ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి, నేను అవును మాట్లాడకూడదు ఇది అని చెప్పినప్పుడు ద మీడియం త్రూ విచ్ మేము చెప్పింది ఓకే ఒక వయసులో ఉన్న కుర్రాడు ఒక వయసులో ఉన్న అమ్మాయి గురించి వాళ్ళ రిలేషన్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి, లేదా వీడి క్యారెక్టర్ గురించి ఇలా చెప్పామని అన్నా ద పాయింట్ అంటే ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ మేము అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి పాయింట్ సినిమా గురించి అని తెలిసినప్పుడు ఇట్ ఈస్ యాజ్ యూనివర్సల్ యాజ్ ఇట్ కెన్ గెట్. అండ్ ఇట్ ఈస్ మోర్ కనెక్టింగ్ టు ఇప్పుడు ఒక రిలేషన్లో ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ 20 ఎర్లీ 20స్లో ఎవడో ఉన్న కుర్రోడు ఎర్లీ 20s 25లో ఉన్న అమ్మాయిలు అయితే ఒకటో రెండో రిలేషన్లోకి వెళ్ళి ఉంటారు. ఆ రిలేషన్లో ఓకే నాకు ఇలాంటి ప్రాబ్లం ఏదో జరిగింది అని వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం అనుకున్న దాని గురించి. బట్ ఇమాజిన్ 55-year-old guy who is let's say with his second wife or his first wife or whatever, వాడి జీవితంలో వాడు ఎన్ని రిలేషన్స్ వాడు ఉంటాడు. లెట్స్ సే ఒక 60-year-old man, the problems that he is having with any other relation he is in with, which includes ఆడి చైల్డ్హుడ్లో వాడి పేరెంట్స్, తర్వాత పెళ్ళి అవ్వకముందు వాడి గర్ల్ ఫ్రెండ్స్, పెళ్ళైన తర్వాత వాడి వైఫ్, ఇప్పుడు 60 years అంటే వాడు ఇప్పుడు పిల్లలు ప్లస్ పిల్లల బాయ్ ఫ్రెండ్ పిల్లలకి ఇలాగే ఉంటాయి. సో ఒక మనిషి ఇంకొక మనిషి బిహేవియర్ అంటే వాడి ఒక ప్రేమలో ఉన్న ప్రేమ అంటే ఒక రిలేషన్లో నీతోటి ఉన్నాను నా చెల్లియో మా అక్కో ఎనీ హ్యూమన్ రిలేషన్లో ఉన్నప్పుడు కొంత లవ్ ఉంటుంది. ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది మనకు కావాల్సినట్టుగా వాళ్ళు ఉండట్లేదనో, లేదా ఫస్ట్లో నువ్వు ఇలా మారాలి సమ్ కండిషన్ ఈజ్ దేర్ ఇన్ ద రిలేషన్ అనుకున్నప్పుడు వాడికి అది ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. సో ఇట్ ఈస్ అబౌట్ ద బేసిక్ డిస్ప్యూట్ ఇన్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ఎనీ హ్యూమన్స్, ఆ రిలేషన్ ఏదైనా. సో అంటే ఇట్ ఈస్ సో యూనివర్సల్ దట్ ఇట్ లైక్ ఎవ్రీ వన్ విల్ understand or get affected by what's happening in the film. So you are a screenwriter, like you worked before as a screenwriter, meeku oka writer incubation lab undi. So you know there's so much talk, మన దగ్గర మంచి రైటర్స్ లేరు, మన దగ్గర మంచి రైటింగ్ లేదు, రైటింగ్ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన మూవీస్ చూస్తే కూడా అనిపిస్తుంది ఈ స్క్రిప్ట్ ఎలా అప్రూవ్ అయ్యింది అని. కరెక్ట్. సో ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ఆన్సర్,
what are the issues? Why aren't we seeing good movies? What is stopping good writers from putting their work out there? ఏంటి మీరు అన్ని భలే భలే క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇంకో చాక్లెట్ ఇవ్వండి. వెరీ నైస్, గుడ్ టాక్. సో యువర్ క్వశ్చన్ ఇస్ వై మన ఇండస్ట్రీలో ఎందుకు కొత్త కొత్త కథలు రావట్లేదనా? ఆల్ లైక్ రైటింగ్ లో ఎంత ఇష్యూస్ ఎందుకు ఉన్నాయి? అండ్ మన ఇప్పుడు మలయాళంలో చాలా ఇండస్ట్రీస్ లో చూస్తే మంచి మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా మంచి మూవీస్ ఉండేవి. బట్ ఐ ఫీల్ లైక్ ఆల్ ద టైమ్ వీఆర్ టాకింగ్ వీ నీడ్ బెటర్ రైటర్స్, వీ నీడ్ బెటర్ రైటింగ్, వీ నీడ్ బెటర్ రైటర్స్. సో వై ఇస్ దట్ ఇష్యూ దేర్? వాట్ కెన్ వీ డూ? మన ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు ఉండేవి, వస్తూనే ఉన్నాయి. బట్ ఓకే, టు కట్ ద చేజ్, వీఆర్ ప్రౌడ్ టు బ్రింగ్ చాలా మంచి సినిమా టు తెలుగు ఇండస్ట్రీ. మేము చాలాసార్లు మాట్లాడుకొని ప్రౌడ్గా ఫీల్ అయింది ఏంటంటే, రిజల్ట్ ఎటున్నా జనాలకు నచ్చినా నచ్చకపోయినా రేపు పొద్దున వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. అన్నీ అందరికీ నచ్చాలని లేదు, వీఆర్ వెరీ ఓపెన్, ప్రాక్టికల్గా ఉండాలి. బట్ ఇన్ అవర్ హార్ట్స్ వీ నో దట్ వీఆర్ గెటింగ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అవుట్ ఫర్ పీపుల్, రైట్? సెకండ్ పాయింట్, ఇండస్ట్రీలో ఎందుకు రావట్లేదు మంచి కథలు? ఎస్, ఇప్పుడు ఇది బర్నింగ్ ఇష్యూ అండి. ఇది ఇప్పుడు మన తరం కాదు, ఎప్పటి నుంచో రైటర్స్కి సరిగ్గా ప్లాట్ఫామ్లు ఉండవను. మనడు సీస్పేస్ స్టార్ట్ చేసి ఇంక్యుబేషన్ పెట్టింది కూడా వన్ ఆఫ్ దోస్ యూనో డిస్కషన్స్. అండ్ ఎప్పటి నుంచో తనకి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి యూనో ద ల్యాక్ ఆఫ్ గుడ్ స్టోరీస్. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ తనకు వచ్చే కథలు తను చూసుకోగలుగుతాడు. ఓకే, ఏంటి నాకు 5 years బ్యాక్ వచ్చిన కథలు, 10 years బ్యాక్ వచ్చిన కథలు, ఇప్పుడు వస్తున్న కథలు, హీ కెన్ గాజ్ ద డిఫరెన్స్. ఇప్పుడు బిఫోర్ దిస్ ఐ రోట్ RRR. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ రైటింగ్ టీమ్, రైట్? ఐ వాజ్ అన్ అసోసియేట్ రైటర్ ఫర్ RRR. RRR అంత కథ రాసేసి వేరే ఎక్కడికైనా వెళ్ళి వేరే లాంగ్వేజ్లో ఇంకొకరికి ఎవరికైనా స్టోరీ రాస్తున్నప్పుడు ఐ ఆల్సో కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు రైట్ అన్ RRR. ఆర్ ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సమ్టైమ్స్ డైరెక్టర్స్ వాంట్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ స్టోరీ. It is an individual choice, and production houses are to blame for, directors are to blame for, few cases actors are to blame for. ఇప్పుడు నేను నవదీప్కి ఐడియా బౌన్స్ చేస్తే ఎగిరి గంతేసి తీసుకున్నాడు, అరే భలే కదా చేయాలి దాన్ని. సో దట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. ఐ విల్ బీ ఓపెన్ అబౌట్ ఇట్. సో ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే, నేను ఈ కథ ఇంతకుముందు ఒక 3-4 పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చెప్పాను. జనరల్గా కలుస్తున్నప్పుడు ఏం కథ చేస్తున్నావు అంటే చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు ఇదేంటి, ఇది ఎందుకు, పాయింట్ బాగుంది, కథ చాలా బాగుంది, కానీ కమర్షియల్ సినిమా పెద్దది ఏదైనా చేయొచ్చు కదా, ఇలాంటివే ఉంటాయి. సో దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గుడ్ స్టోరీ ఈస్ డిఫరెంట్, విచ్ బ్రింగ్స్ మీ టు మలయాళం సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎత్తారు కాబట్టి, మంజుమల్ బాయ్స్ అనే కథ నేను ఇక్కడ తీసుకెళ్ళి ఏదన్నా మన కమర్షియల్ ప్రొడక్షన్ హౌసెస్కి చెప్తే మేబీ ఇట్ వుడెంట్ పాస్ స్ట్రైట్ తెలుగు సినిమా. ఏముంది అందులో, అదేంటి ఆడెవడో గుంట్లో పడిపోతే 4 ఏళ్ళు ఆగటం ఏంటి, ఇది అసలు విలనెవడు, హీరో, ఈ గోళ్ళంతా ఏంటి, ప్లాట్ఫామ్ లేదు, పొజిషనింగ్ కరెక్ట్గా లేదు, ఇవన్నీ వస్తాయి. మన మార్కెట్ కాదు. బట్ అదే సినిమా మనం ఏదైతే మనం నెరేట్ చేసుకుంటే కరెక్ట్ కాదనుకుంటామో, ఇంకొకళ్ళు ఎవరో ఇండస్ట్రీలో తీసి ఇక్కడ సబ్ టైటిల్స్ చేసి రిలీజ్ చేస్తే ఎగబడి చూస్తున్నాం. బికాస్ ఫండమెంటల్లీ కథ బలం అంతే ఉంది అనేది ఈ రోజుకి టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతూనే ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టోరీ. యూ హ్యావ్ అ గుడ్ స్టోరీ అండ్ యూ ప్రెజెంట్ ఇట్ వెల్, దెన్ యూ హ్యావ్ ఆడియన్స్. ఎందుకు రావు కథలు? మనోళ్ళు దే ఆర్ నాట్ సీయింగ్ ఇట్ త్రూ. అండ్ ఆడియన్స్ని నమ్మాలి. ఆడియన్స్ని ప్రొడక్షన్ హౌస్లు, హీరోలు అందరూ కూడా నమ్మాలి. ఆడియన్స్ని నమ్మకుండా ఫార్ములా ఒకటి వేసేసుకొని, ఆడియన్స్ సినిమా అంటే మాకు ఎంటర్టైన్మెంట్, వాళ్ళని ఎలా చేస్తారంటే స్లోలీ ఇన్ని సంవత్సరాల సినిమా ఎవల్యూషన్లో లాస్ట్ డెకేడ్ 2 decades చాలా తప్పులు జరిగాయి. బికాజ్ యూ కాంట్ సీ అ స్టోరీ వర్కింగ్ విత్ పీపుల్. మనం గదిలో కూర్చొని మనం రైటర్స్తో బౌన్స్ చేసుకుంటున్నప్పుడు అదొద్దు ఇది చేద్దాం, ఇదొద్దు అది చేద్దాం, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెడదాం, ఐటమ్ సాంగ్ పెడదాం, ఇంటర్వల్ బ్లాంక్ పెడదాం అని మనం ఏదో పాయింట్లు వేసుకుంటాం. అవన్నీ లేని సినిమాలు కూడా సూపరేట్ అయిపోతూ ఉంటాయి వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చి, రైట్? విచ్ టెల్స్ యూ దాట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ఆడియన్స్. పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఒకళ్ళు ఈ ఆడియన్స్ గురించి, కథల గురించి మాట్లాడుకుంటా ఉంటే, బజ్జీల్ బండి అయినా ఎవరో వేస్తా, ఏంటి మేము చూడకుండానే సంవత్సరం ఆడిందా శంకరాభరణం అంటాడు, రైట్? యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆడియన్స్. ఎప్పుడూ కూడా మంచి కథలు చూస్తూ వచ్చారు. ఐఎమ్ డామ్ షూర్ రేపొద్దున ఇప్పుడు నేను ఏదో నా సినిమాని ప్రమోట్ చేస్తున్నానని కాదు, కానీ దే విల్ ఫైండ్ ద న్యూయన్స్ ఇన్ లవ్ మౌలి. వాళ్ళు నాకు 100 కోట్లు ఇవ్వక్కర్లా, ఇస్తే మంచిది తీసుకుంటాం. బట్ ఐఎమ్ డామ్ షూర్ దే విల్ అండర్స్టాండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ. ఆ ట్రస్ట్ పెట్టుకొని మీరు కథలు అలౌ చేస్తే వీ కెన్ డూ లాట్ ఆఫ్ లవ్ మూవీస్ అండ్ పీపుల్ లైక్ హీరోస్ లైక్ నవదీప్ విల్ ఆల్వేస్ బీ రెడీ. అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ సీ స్పేస్ right now to ensure that
getting good writers in the industry? Getting good writers, we have created a platform for them to, you know, work and collaborate on their own stories, and a lot of people have been doing that. Second, we are Evam Money, we have made one film with Chandni. So there is a certain speed to the process, and ఇది కూడా మాకు లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసాం, and we are doing one at a time కాబట్టి the speed is kind of slow only, but we are in the right track and we would like to believe it. Yeah. Okay. So, Lovemoly is coming out on 7th June. Yes, ma'am. So, you know, what are the 3 reasons why people should watch this in the theaters and not wait for its OTT release? Because మళ్ళీ మంచి క్వశ్చన్. మళ్ళీ ఈ డబ్బా చాక్లెట్లు అయిపోతున్నాయి. Yes. తినరా మీరు చాక్లెట్స్? తింటాను. 3 reasons. 3 reasons. Yeah. 3 reasons. ఎందుకు 3 ఎందుకు అడిగారు? ఒకటి చెప్తే చాలా మీకు 3 కారణాలు. మీరు చెప్పండి, మీకు నచ్చిన నంబర్ తీసుకుని చెప్పండి. 3 reasons why you should watch Lovemoly. 1, it might be your own story. Definitely. High probability. Mostly of high being- probability. high probability of being based on your own true నన్నే story. అంటున్నారు Right? నా feeling. సెకండ్, ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో, డబ్బులు అనేది జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ప్రేమ రిలేషన్షిప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓన్ వెల్ బీయింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఎవర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్, రైట్? The dispute that we have as relationships in today's world, you have ton of questions and you're walking every day in the society without answers. We might have a few answers which might answer few of your questions. 3, this is the first Indian film which is entirely shot in a magical location called Cherrapunji. Right? The visuals are incredibly cinematic. మీరు ఫోన్ స్క్రీన్లోనో, ఐప్యాడ్లోనో, ల్యాప్టాప్లోనో ఈ సినిమా చూస్తే అది మీ దౌర్భాగ్యం. మీకే నష్టం. ఎస్, ఈ సినిమాలు మేము చిరపుంజి దాకెళ్ళి ఈ సినిమా ఎందుకు తీసాం, కొండలు ఎక్కించి పాపం చంపేశా చాలాసార్లు, ఆల్మోస్ట్ ప్రాణాలకు తెగించి కొన్ని షాట్లు చేశాడు. ఎందుకు అంత కష్టపడ్డామంటే మా గేర్ ఏం కాదు కదండి, బికాస్ వీ నో సంబడీ ఈజ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్. This was planned in 2019, before COVID, before OTT rage and all that. ఇప్పుడు OTT ఉంది కదా, ఇంట్లో చూసుకుంటాం, కరెక్ట్. నేను కూడా ఆడియన్గా నేను అదే ఆలోచిస్తా. బట్ దేర్ విల్ బీ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ఆర్ వర్త్ యువర్ $150, your $200 or how much ever you pay. This is my call out to the audience that మీరు థియేటర్లో ఈ సినిమా చూడండి, ఇట్ వోంట్ డిసప్పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు మేఘాలయలో షూట్ చేశారు కదా, ఇట్ ఇస్ కాల్డ్ మేఘాలయ ఇన్ ద ఫిల్మ్ ఆర్ వేరే ఏదైనా లొకేషన్? సినిమాలో లొకేషన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదండి ఆ కథలో. సో ఇట్స్ అన్ అనానమస్ లొకేషన్ లానే ఉంటుంది. Anonymous. యూ విల్ నో ఎనీవే, చూడంగానే తెలిసిపోద్ది. చార్మినార్ షాట్ పెడితే హైదరాబాద్ అని తెలిసిపోయినట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆన్ దట్ నోట్, దిస్ వాజ్ అ వెరీ ఫన్ కాన్వర్సేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ Lovemoly. మీరు బ్యూటిఫుల్గా చేశారు ఇంటర్వ్యూ, అన్నీ ఇలాగే చేయండి. You stick to the film, you stick to the subject, you didn't ask any other random questions. We thoroughly enjoyed. Thank you so much. Thank you. Thank you. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.